థ్యాంక్ యూ మేడం. మరి పుష్పగుచ్చంతో స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఆధారు మరియు డేట్ ఆఫ్ బర్త్ మనకి ప్రతి నెల ఎంతమందికి ఇస్తున్నాము అనేటువంటి అలంకరించినటువంటి మంత్రివర్యులకి, అదేవిధంగా విజిలెన్స్ శాఖ నుంచి మరియు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్ 2934గా ఉన్నాయి. దీంట్లో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 1,32,000 ఆధారు ఇష్యూ చేసినటువంటి వాళ్ళు 25th జూన్ కల్లా 579 మందిగా ఉన్నారు. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్స్ వచ్చి 1,31,096 మంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరిగింది. అలాగే 99.93% అచీవ్ చేయడం జరిగింది. రిసిప్ట్స్ సబ్మిటెడ్ క్వాంటిటీస్ వచ్చి 12,32,957గా మనకి నెక్స్ట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మొత్తం 238 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇవి 238 మంది ఎస్సీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా, ఏ ఏరియా వాళ్ళకి అండర్ వెయిట్ ఎక్కువ ఉన్నారు పిల్లలు అని అడుగుతున్నాను. మాకు ఎస్సీలో ఉన్నారు. ఎస్సీ సార్ 8 మంది ఉన్నారు మేడం. మోడరేట్లో కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటిది 7.64గా ఉంది. అంటే చాలా మంది 1,20,000 మంది ఉన్నారు ఎస్టీస్. ఆ ఏరియాలో ఎలా ఉంది? లేదు ఎస్సీస్ అన్నారు ఇందాక ఆమె సిడిపిఓ గారు. అక్కడ ఆ ఎస్సీస్ ఉన్న దగ్గర ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఇస్తున్నాం? ఎలా మనం ఇంత పూర్వంలాగా ఇస్తున్నారా, లేకపోతే ఫుడ్ ఏమైనా మార్చారు ఏంటి? వాటి సంగతి ఏమైనా ఉంటే చెప్పండి. నేను అంటున్నది అసలు యాక్చువల్గా మనం చేస్తుంది ఏంటి, ఎంతవరకు వెళ్తుంది, ఫుడ్ ఎంతవరకు వెళ్తుంది, బాల్య వివాహాలు ఎక్కువ ఉన్నాయి, అవి తగ్గాయి, అవి చెప్పండి. బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి మన ఏరియాలో, అవి ఎంతవరకు ఎలా ఉంది, అండర్ వెయిట్ పిల్లలు ఎలా, వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, ఆ విషయాలు చెప్పండి నాకు. ఓకే, మిగిలిన విషయాలు చెప్పండి. అంటే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో గిరిజనులు ఉన్నారు. కార్లు పోతుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా బిడ్డలు ఎవరు పోతుంటారు, ఆడవాళ్ళు ఎవరు నడిచిపోతుంటారో వాళ్ళు గిరిజనులు 100%. ఎవరో ఒకరిద్దరు తప్ప. చదువులు ఆపేసి మాసిపోయిన గుడ్డలు వేసుకొని చెత్త ఎవరు ఏస్తుంటారంటే గిరిజనులు. మీరు చెప్పినట్టు అండర్ వెయిట్ ఎవరు ఉంటారంటే నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. ఒక అమ్మాయి వాళ్ళు జ్యోతిష్కుడు చెప్పాడని మొబైల్ అమ్మాయి తీసుకుందని 4 వచ్చి తాగి ఒళ్ళంతా కాల్చింది చూశానన్న. ఆమె కూడా వచ్చిపోయింది. శైలజ గారు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్. ఆ అమ్మాయి వెయిట్ ఎంత ఉందో చూడండి. మీరు ఉన్నారు ఇక్కడ ఉన్న ఆఫీసులు ఎవరు ఉంటారు కదమ్మా. ఆ అమ్మాయి ఏజ్ ఎంత, వెయిట్ ఎంత? అండర్ వెయిటే కదా. 13 ఏళ్ళు. 13 ఏళ్ళు ఎంత కనపడుతున్నాయి అంటే నేను చెప్పేది పరిస్థితి దారుణంగా ఉంది. ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు అంగన్వాడీ నుంచి హై స్కూల్, ఇంటర్ మొత్తం గురుకుల పాఠశాలలు వచ్చి ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో కనీసం స్కూల్కి పోతే అన్నా భోజనం అన్నీ పెడతారు. డ్రాప్ అవుట్స్ 100 మంది కన్నా ఉంటే 90 మంది గిరిజనులు. నేను అంతకుముందు చెప్పున్నా మీకు. నేను మల్లికార్జునపురం 2016 or 17 అక్కడ పోతే కొట్టపల్లిగూడూరు మండలం 27 మంది స్కూల్లో వాళ్ళ పిల్లలు, దాంట్లో 26 మంది గిరిజనులు. నేను ఎందుకు పిలిచి అడిగానంటే ప్రోగ్రామ్ పోతూ ఒక ఆడమ్మాయి అరౌండ్ 10-11 years వాళ్ళ తమ్ముడు ఇద్దరు బట్టలు లేకుండా రోడ్డు మీద కుళాయి దగ్గర స్నానం చేస్తున్నారు. అప్పుడు హెడ్ మాస్టర్ని పిలిచి స్కూల్ టైంలో ఇటు ఎందుకున్నారు అంటే అయ్యా వాళ్ళు మేము చెప్పినా రావటం లేదు, గిరిజన పిల్లలు వెళ్ళిపోతున్నారు, క్యాట్ బాల్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, మా వల్ల కావడం లేదంటే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ తలలు చూసి ఇల్లు నుంచి హెయిర్ కటింగ్ వాళ్ళని పిలిపించి నెక్స్ట్ డే బెంచ్లు వేసి
హెయిర్ కటింగ్ చేయించి వాళ్ళకి 5 జతలు బట్టలు ఇప్పించి వాళ్ళకి కావాల్సిన షాంపూలు సోపులు ఇప్పించి వాళ్ళందరూ నెక్స్ట్ డే నుంచి స్కూల్కి పోయేటట్టు చేశాము. మల్లికార్జున కూడా నేను ఆ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాను. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇంటికి అడిషనల్గా ఒక కాంట్రాక్టర్ని పిలిపించి ఇల్లు కట్టించాం. 100% అది ఖర్చు పెట్టి అడిషనల్గా 70,000 80,000 ఎంత అయితే అంత కట్టించాం. ఇప్పుడు పోయి చూసిరండి ఆ ఇల్లు. ఇప్పుడు లాస్ట్ 5 years గిరిజన ఇల్లు చూడండి, కాలుతో దంతే పడిపోయింది. వరిగొండ గిరిజన కాలనీ కడతా ఉంటారు, జగనన్న కాలనీ. ఏం చేస్తున్నారు మన సచివాలయం సిబ్బంది? ఏం చేస్తున్నారు? ఎక్కడ ₹1,00,000 జీతం తీసుకునే వాడు ఎక్కడ సంతకం పెడుతున్నారు ఎంబుక్లో? 70,000 80,000 జస్ట్ బేస్మెంట్ పైన 2 అడుగులు రాగానే పేమెంట్ చేసేసారు. ఆ తర్వాత కొన్ని ఇళ్ళకి కిటికీలు తలుపులు ఇచ్చినట్టు సంతకం పెట్టించుకొని అవి కూడా తీసేసుకున్నారు. ఆ గోడని సిమెంట్ గోడ నేను తంటే గోడ పడిపోయింది. మొత్తం గిరిజనులకి అన్యాయం, ఎస్సీలకు జరుగుతుంది, బీసీలకు జరుగుతుంది. కాబట్టి 100% ఘోరాలు దోపిడీలు ఎక్కడ జరుగుతున్నాయంటే గిరిజనుల విషయంలో. గిరిజనులు ఒక 6 ఎకరాల 20 సెంట్లు సర్వేపల్లిలో ఉంటే పెద్దరెడ్లు రికార్డు మార్చేసేసి కోర్టులో కూడా కౌంటర్ ఫైల్ చేయకుండా అఫిషియల్స్ నుంచి 35 లక్షల లెక్కన అమ్మేసుకున్నారు. వాళ్ళ ఒంటి మీద సరిగ్గా పట్టలేదు. నేను కలెక్టర్ తీసుకోపోయి కంప్లైంట్ ఇప్పించాను. సచివాలయం ఆధార్ కార్డు నేను పైనాపురం వెళ్ళాను, ముత్తుకూరు మండలం. 80 కుటుంబాలకి ఆధార్ లేవు, రేషన్ కార్డ్స్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు. అక్కడి నుంచి సీరియస్గా తీసుకున్నా 680 కుటుంబాలు ఒక ముత్తుకూరు మండలంలో ఆధార్ లేదు. 580 కుటుంబాలు తోటపల్లిగూడెంలో లేదు. మొత్తం 5 మండలాలు చేయించా, అరౌండ్ 2000 ఫ్యామిలీస్. ఇది ఆధార్ లేదు. కలెక్టర్ కూడా చెప్పి స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పినా నేను ఆ శాసనసభలో మాట్లాడా, పొలిట్ బ్యూరోలో మాట్లాడా. గిరిజనుల విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. నేను 11 మంది సచివాలయం సిబ్బంది అక్కడ ఉంటున్నారు. 1 డే ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఆ ఊర్లో? ఒక్కొక్కరు ఉదయం నుంచి సాయంత్రం లోపల 20-30 ఇళ్ళు ఆధార్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళని ఎన్రోల్ చేసేదానికి సచివాలయం సిబ్బందికి డ్రైవ్ పెడితే ఎండీఓలు జిల్లా అధికారులు ఒక డ్రైవ్ 2 days 3 days ఇస్తే 100% ఆధార్ కార్డు ఎన్రోల్ చేయొచ్చు, వాళ్ళు న్యాయం చేయొచ్చు. 11 మంది సిబ్బందికి గోరగిలుకుంటా కూర్చుంటున్నారు. 11-12కి రావడం లేదు. వాటిల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంకెవరైనా సర్వే 2-3 పని ఉంటుంది, కొరవాళ్ళకి పని ఉండటంలా. నేను మండలంలో టోటల్ సచివాలయం సిబ్బందిని కూర్చోబెట్టి క్లాస్ పీకా. నీ జీతం ఎంత? 29,000, 30,000, సంవత్సరానికి ఎంత? 3,50,000. 3,50,000 వరద వచ్చినా, తెగులు వచ్చినా, కరువు వచ్చినా రావాలంటే ఎన్ని ఎకరాలు కావాలా? ఎవరి కోసం అయితే ఆ గ్రామంలో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి ఆధార్ కార్డు కూడా పట్టించుకోకుండా 5 ఏళ్ళు ఏం చేశారు? 5.5-6 years ఏం చేశారు? సో మీరు కూడా జిల్లా ఆఫీసర్స్ కరెక్ట్ దగ్గర కూర్చోవాలి. కరెక్ట్గా దగ్గర కూర్చొని ఈ మండలంలో ఇట్లుంది, ఈ మండలం ITDA ఆ రోజు నెల్లూరు జిల్లాకి తీసుకురావడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్డంగా రాశారు. ప్లెయిన్ ఏరియా ITDA వచ్చేదానికి లేదు. నేను మంత్రిగా ఉండా, నేను ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మా ప్రాంతంలో చల్లాయ నదులు ఉన్నాయా, వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. యానాదుల పరిస్థితి అంతే, అంతకంటే చల్లాయ నదులు దుర్భరమైన పరిస్థితిలో ఉంటారు. ITDA అవసరం అని చెప్పి తెప్పించి పెట్టాము. అందుకని మీరు నేననేది ఒక సర్వేపల్లి గురించి కాదు. సర్వేపల్లిలో 2,000 కుటుంబాలు ఉన్నాయి, కొరవటిలో 8,000 ఉన్నాయి, జిల్లాలో 8,000 ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు ఉండాల్సిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేకపోతే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎన్ని మిస్ అవుతారు వాళ్ళు? అందుకని మా సంధ్యారాణి గారికి చెప్తుందా, నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్లో, రాష్ట్రంలో మీరు ఒకటే చెప్పండి, మీ డైరెక్షన్ ఏంటి కలెక్టర్స్కి? ఎంతమంది గిరిజనులకి, ఎస్టీస్కి ఆధార్ కార్డు లేవు, ఎంతమంది మిగతా వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయి లేవని అనేది
టార్గెట్ పెట్టి చేస్తే తప్పమ్మా గిరిజనులు అమాయకులు వాళ్ళ పరిస్థితి ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. నేను చూశారు కదా, మొబైల్ ఫోన్ పోతే పుల్లంతా కాల్చేసింది. అపోలో హాస్పిటల్లో మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అటువంటి పరిస్థితి ఒక్క గిరిజనులకి జరుగుతాం. నేనైతే సర్వేపల్లి వరకు ఒక స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో టోటల్ గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక 1 day రివ్యూ పెట్టారు, లంచ్ పెట్టారు. కలెక్టర్ వచ్చాడు, మన ఐటీడీలో పనిచేసిన స్పెషల్ కలెక్టర్, మన మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ వచ్చినాడు, మొత్తం జిల్లా టోటల్ డిపార్ట్మెంట్ హెడ్స్ వచ్చారు. అన్నీ ఆ రోజు గ్రీవెన్సెస్ తీసుకున్నాం, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. బట్ నేనేమంటానంటే అధికారులు కూడా మనం జనం కోసం మనకు ఉద్యోగాలు వచ్చినాయి, మేము జనం కోసం ప్రజాప్రతినిధులకు వచ్చాము. అన్నిటికంటే మన తోటి బిడ్డలు మన తోట గడ్డ మీద పుట్టారు, వాళ్ళ పరిస్థితి దమనీయంగా ఉంది. వాటి విషయంలో జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కిందుండే గుమస్తాలు, పంచాయతీ గుమస్తాల వరకు స్పెషల్గా గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం. ఒక పేదరికంలో ఉండే గిరిజన కాలనీ సెలెక్ట్ చేస్తాము, అది అడాప్ట్ చేసుకోమని చెప్పాను. చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటి, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలా, వాళ్ళకి కావాల్సిన మినరల్ వాటర్ ఇది పెట్టాలా, వాడికి ఏం కావాలో చూసుకోవాలా, ఆ పిల్లలు స్కూల్కి పోయడానికి ఒక మనిషిని వాడు వదిలిపెట్టాలా, ఇంకేదైనా అవసరమైన సోలార్, మనం ఒక కాలనీలో సోలార్ లైట్ వేసి వచ్చినారు, లైటింగ్ చేయాలా, అవసరమైన రోడ్లు అన్నీ మాతో కోఆర్డినేట్ చేసుకోవాలా. అందుకని ఒక్కొక్క ఫ్యామిలీ పెట్టేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలనీ దత్తత తీసుకోమని చెప్పాను. ఆ వైపు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. మనం కూడా మేజర్ ఇండస్ట్రీస్కి సిఎస్ఆర్లో కోట్లాది రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు. అందుకని వీలైనంత వరకు ఆ ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలెక్టర్స్ పిలిపించుకొని గిరిజనులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం కూడా సిఎస్ఆర్ ఫండ్ కూడా మనం వాడుకోవాల్సిన అవకాశం ఉందమ్మా. ఆ వైపు కూడా నేను ఆలోచించాను. అలాగే దాని తర్వాత మేము ఆల్రెడీ అందరూ ఐటీడీపీ వాళ్ళు కూడా మొత్తం అందరికీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అందరూ ఐటీడీపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అందరూ ఎవరికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎవరి ఆధార్ కార్డు ఉన్నాయి, అవన్నీ అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా 2-3 నెలలు అన్నీ పూర్తవుతాయండి. ఎందుకంటే మనం మాట్లాడుకునే టైంకి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి దాదాపు 40% దాకా రేషన్ కార్డ్స్ లేవండి. ఇప్పుడైతే అన్ని రేషన్ కార్డ్స్ ఇంచుమించు వస్తున్నాయి. ఇంకొక 2 నెలల్లో మొత్తం పూర్తయింది. ఎందుకంటే అక్కడ సచివాలయ సిబ్బంది మొత్తం అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, అందరూ చేస్తున్నారు. కానీ ఇంకా దాని మీద బాగా దృష్టి పెట్టారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే మా ఏరియాలో కొండలు ఉంటాయి, కొండల మీద ఉంటాయి, అక్కడికి వెళ్తున్నారు సచివాలయ సిబ్బంది. ఇక్కడ కొండలు లేవు, కొంచెం ప్లెయిన్ ఏరియా ఉంది, అయినా ఇక్కడ సచివాలయ సిబ్బంది వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. పీఓ గారు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి దానికి. అలాగే ఎందుకంటే ఏ గ్రామాలకు వెళ్ళేటప్పుడు అక్కడ కనీసం వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మరి ఇంకేమి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారు? మండలాలు ఉన్నాయి అంతే కదమ్మా. 12 ప్రాజెక్టులు 34 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లల సంఖ్య నాకు చెప్పలేదు జిల్లాలో. బాలింతలు ఎంతమంది, గర్భిణీలు ఎంతమంది, స్కూల్కి వెళ్తున్న 3 to 6 పిల్లలు ఎంతమంది, అవి చూసుకుంటే పన్నెండు ప్రాజెక్ట్స్లో 24 మండలాలు ఉన్నాయి. 24 మండలాల్లో కూడా మెయిన్గా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మనకి అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలు 3 to 6 years అయితే వాళ్ళు 52,000 మంది ఉన్నారు మొత్తం మనకి. అలాగే 7 నుంచి అంటే ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 years వరకు అయితే మాత్రం 65,000 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అలాగే మనకి గర్భిణీలు 12,000 మంది, బాలింతలు 11,000 మంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ బాల్య వివాహాలు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ అండర్ వెయిట్ పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు. మన జిల్లా అంటే స్టేట్లో చూసుకుంటే
మన రేషియో ఎలా ఉందో మీకే తెలుసు అందరికీ. మెయిన్గా అంగన్వాడీ సెంటర్స్లో మనం ఫుడ్ భావిస్తున్నామా లేదా? ఫుడ్ మనం భావించినప్పుడే పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తారు. మన అంగన్వాడీ సెంటర్స్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నాయి అనుకుంటేనే తల్లిదండ్రులు మన దగ్గరికి పంపిస్తారు. అలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్స్కి ఏవైతే మీరు మీటింగ్స్ పెట్టుకుంటారో, నెలకు ఒకసారి పెట్టుకుంటారు కదా, 2 సార్లు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. అంగన్వాడీ టీచర్స్ని మెయిన్గా కూర్చుని పెట్టి, అంగన్వాడీ టీచర్స్లో టోటల్గా మీకున్న సెంటర్స్ ఎన్ని? అంగన్వాడీ సెంటర్స్ 12 ప్రాజెక్టుల్లో 2900, అంటే దాదాపు 3000 సెంటర్స్ ఉన్నాయి మనకి. 3000 సెంటర్స్లో కూడా ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు సెక్టార్ మీటింగ్స్ పెట్టుకుంటారా, ప్రాజెక్ట్ మీటింగ్స్ పెట్టుకుంటారా? వాటిలో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్స్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్వైజర్స్ కూడా, ఇక్కడ సూపర్వైజర్స్ వచ్చారేంటమ్మా? వచ్చారా? ఓకే, ఒకసారి చేతులు ఎత్తండి. సూపర్వైజర్స్ ఎంతమంది వచ్చారు? ఓకే, డన్. సిడిపిఓస్ ఎంతమంది ఉన్నారమ్మా? 12 మంది, 12 ప్రాజెక్టులు కాబట్టి. ఓకే, ఈ 12 మంది కూడా మొత్తం 3000 మందితో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే మీ ప్రాజెక్టులో మీరు మీటింగ్ పెట్టుకునేటప్పుడు మనం ఎక్కువ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది బాలింతలకి ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు అంటే ఫుడ్ వాళ్ళు తింటున్నారా లేకపోతే కుటుంబ సభ్యులకు ఇచ్చేస్తున్నారా, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్ది, ఆయాది. ఎందుకంటే వాళ్ళ మీద పూర్తిగా మీరు బాధ్యత పెట్టకుండా సూపర్వైజర్స్ కొంచెం సూపర్వైజింగ్ చేసి, ఎందుకంటే ఇంత పూర్వం కంటే ఇప్పుడు మీరు సూపర్వైజర్స్ వెళ్తే మీకు టీఏడిఏలు కూడా మన గవర్నమెంట్ వచ్చాక ఇస్తున్నాం, వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే తిరిగి సూపర్వైజింగ్ చేయాలి అని. అలాగే గ్రామాల్లో ఎక్కడైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవి మనకంటే ముందు అంగన్వాడీ టీచర్లకు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి పెళ్లి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి అర్థమవుతుంది ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి అని. అది మనం ఏంటంటే ఖచ్చితంగా ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలకు పెళ్ళి అంటే బాల్య వివాహాలు జరిగితే ఖచ్చితంగా వెళ్ళి ఆపాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఒకవేళ అక్కడ అంగన్వాడీ టీచర్ చెబితే వినరు అనుకున్నట్టయితే మీరు సిడిపిఓకి ఇస్తే సిడిపిఓ వెంటనే ఆ ఫోను వీడికి ఇచ్చి పోలీసుల సపోర్ట్తో వెళ్ళండి. కానీ ఎట్టి పరిస్థితిలో ఆ మ్యారేజ్ మాత్రం ఆపండి. ఎందుకంటే ఇక్కడ నెల్లూరులో ముఖ్యంగా యానాదుల్లో మ్యారేజ్లు ఎక్కువ జరుగుతున్నాయని మనకు కంప్లైంట్స్ ఉన్నాయి. నేను నెల్లూరు పెట్టడానికి ప్రోగ్రాం కూడా గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారు. ఓ పక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి గారు కానీ, వీళ్ళు ఏంటంటే అసెంబ్లీలో ఇది చర్చ వస్తుంది ఖచ్చితంగా. బాల్య వివాహాలు కానీ, పిల్లలు స్కూల్కి రాకపోవడం కానీ, అంగన్వాడీ సెంటర్స్కి రాకపోవడం కానీ ఇలా జరుగుతున్నాయి అని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. అందుకనే యాక్చువల్గా అయితే 3-4 డేస్ క్రితమే మనం ప్రోగ్రాం పెడదాం అనుకున్నా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. ఎమ్మెల్యేలకి ముందుగా చెప్పలేకపోయినట్టున్నారు. అంటే ఎప్పుడైనా నేను వస్తున్నానంటే ఎమ్మెల్యేలకు ముందు తెలియజేయండి. అది తెలియజేసినట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మనకి ఈరోజు దొరకలేదు. అంటే నేను కూడా అంటే మెయిన్ బయటికి వెళ్ళాలి అని అనుకోలేదు. ముందు మీతో మాట్లాడిన తర్వాత 1 నెల రోజులు 2 నెలలు పోయి వచ్చి అప్పుడు ఫీల్డ్ విజిట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉంది. మెయిన్గా ఏంటంటే ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు, యానాదులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వేరే యానాదుల పేరు కూడా చెప్పారు, చల్లా యానాదులు. ఇంకా వాళ్ళకంటే ఇంకా మరికొంచెం దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉండేవంటే అంగన్వాడీ సెంటర్స్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, పిల్లల్ని పంపిస్తున్నారా లేదా. మెయిన్గా ఇది మనం యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వడం. పీఓ గారు మీరు నోట్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 2 నెలల్లో ప్రతి వారి దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. ఇది గవర్నమెంట్ ఆర్డర్, ఖచ్చితంగా తీసుకోవాలి. పీడీ గారు మీరు కూడా అంగన్వాడీ సెంటర్స్లో ఎవరిదైనా
ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే వాళ్ళని జాయిన్ చేసుకోండి. ముందు తీసుకున్న వెంటనే మీరు ఆ సచివాలయంలో వాళ్ళ పేర్లు రాసి మీరే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. తెలిస్తే ఇప్పుడు రాకెట్ యుగం అనుకుని పరిగెడుతున్న ఈ యుగంలో, కంప్యూటర్ యుగంలో ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా చేసుకోవడం రాని అమాయకమైన వాళ్ళు ఉన్నారు అంటే మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనకి 3,000 సెంటర్లు ఉన్నాయంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఉంది. అంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఇంతమందికి రేషన్ కార్డులు లేవు, ఇంతమందికి ఇన్ని కుటుంబాలకు ఆధార్ కార్డులు లేవు అని చెప్పాల్సిన బాధ్యత దయచేసి తీసుకోండి. సిడిపి వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఈ ఫస్ట్ కల్లా ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టండి. ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి. ఉంటేనే మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వగలం. లేకపోతే ఇంకేమివ్వగలుగుతాం? మనం ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు దుర్భరమైన జీవితంలో ఉంటే అది చాలా దారుణం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. బట్టలు లేకుండా ఉన్నారు, చెప్పులు లేకుండా ఉన్నారంటే ఇంకా అట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా ఐటీడీఏ ఎందుకు? మరి ఇంకా నేనెందుకు? ఒక సిస్టమ్ ఎందుకు? ఐటీడీఏలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి గ్రామం ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది. ఇలా లేకుండా ఇంత మరీ దుర్భరంగా ఉన్నారు అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేసే ఏర్పాట్లు లేదా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళే ఏర్పాట్లు, ఆధార్ కార్డు ఇస్తూ వాళ్ళ స్కూల్స్ జాయిన్ చేసి వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం. లేదు అనుకున్నట్టయితే ఐటీడీఏ నుంచి కొంత అమౌంట్ తీసి వాళ్ళకి అత్యవసరంగా బటన్స్ కేంద్రం ఒకటే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు కొంతమంది గిరిజనులు కంప్లైంట్ కూడా చేశారు. ఎలా అంటే ఇక్కడ మన ఐటీడీఏ నెల్లూరు ఐటీడీఏ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప మొత్తం 6 జిల్లాలకు సంబంధించిన ఐటీడీఏ. నాకు మేమేమైనా ఒక అటవీ ఉత్పత్తులు తెచ్చుకొని సేకరించి తీసుకెళ్తే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని కొంతమంది గిరిజనులు నాకు కంప్లైంట్ ఇచ్చారు. గిరిజనులకి ఒకటే ఉంది, ఇంకొక 20 మేము ప్రపోజల్ పెట్టాం. ఈ 6 జిల్లాల్లో కూడా ఈ ఐటీడీఏలో ఉన్నటువంటి 6 జిల్లాలకి 20 వందన్ కేంద్రాలు పెట్టాలి. అక్కడ ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళు అటవీ ఉత్పత్తులు తీసుకొని అటవీ ఉత్పత్తులు సేకరించి నిర్భయంగా వాళ్ళు వాటిని తెచ్చుకోవడం కోసం ఈ వందన్ వికాస్ కేంద్రాలు పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికే ఈ వందన్ కేంద్రాలు పెడుతున్నాం మనం. ఇవి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అందించడం వల్ల మనం ఇవి చేయగలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఏరియాలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారో ఆ ఏరియాలో చూసి 20 సెంటర్స్ కూడా పెట్టండి. పెట్టి అక్కడ ఉన్నటువంటి మిగిలిన సచివాలయ సిబ్బందికి కూడా అటాచ్ చేయండి. ఇవి చేసుకోవాలి అని మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మనం ఏవైతే ఇంతకు వరకు పూర్వం అనుకున్నామో ఈ దర్ది ఆపాలో మనం 500 మంది ఒక గ్రామంలో గిరిజనులు ఉంటే చాలు అని చెప్పారు. లేదా ఆ గ్రామంలో 50% ఎస్టీలు ఉంటే ఇది వర్తిస్తుంది ఈ పథకం. దానికి ఏంటి అంటే ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టారు అని అంటే మన ఇండియా మొత్తం మీద 5 కోట్ల మంది ఎస్టీలు ఉన్నాం ప్రజెంట్. వారి కోసం 55,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండి ఇప్పటికీ ఇంకా గిరిజనులకు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే మనం ఏ విధంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం? ఏ విధంగా ఆదుకోగలుగుతాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా వెళ్తాయి, ఏ విధంగా అందుతాయి? ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటే తీసుకుంటుంది, మిగిలిన వాళ్ళు అవసరం లేదు అనుకుంటే కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఉంది, ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఇవి మనకేంటంటే ఇప్పటిదాకా ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులు కానీ
అక్కడ నేను మిగిలిన ఐసిడిఎస్ ప్రాజెక్టులకు కూడా నేను లెటర్స్ పంపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ ఆర్ ఎస్సీ బీసీ ఎవరికైనా, అంటే ఇక్కడ ఎస్టీలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇందాక ఒక సిడిపిఓ గారు చెప్పారు ఎస్సీలు కూడా అండర్ వెయిట్ ఉన్నారు అని. అంటే పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేకపోయినా మనకు ప్రభుత్వం ఇస్తుంది ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి అని పరిజ్ఞానం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ బ్రతికే పరిసరాల్లో అనుభవం లేకపోయి ఉండొచ్చు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. మనం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పి ప్రభుత్వం మీకు ఈ ఫుడ్ ఇస్తుంది, మనకి ఈ విధంగా వెళ్తే గిరిజనులు బాగుపడతారనే ఉద్దేశంలో, దళితులు బాగుపడతారనే ఉద్దేశంలో, వెనకబడిన బీసీలు బాగుపడతారని మనం చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నాం కాబట్టి. ప్రభుత్వం గత ప్రభుత్వం ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం చేసింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అన్ని ఐటీడీఏలు 9 ఐటీడీఏల్లో కూడా సమర్థవంతమైన ఐఏఎస్ఎల్నే మనం అక్కడ ఐటీడీఏ పీఓలుగా పెట్టాం. ఐటీడీఏ పీఓలుగా పెట్టి ఎందుకు నడుపుతున్నాము అని అంటే అక్కడ ఉన్నటువంటి పేద గిరిజనులకి అన్ని విధాలుగా సౌకర్యం అందాలని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యానాదుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా అతి త్వరలో పెట్టబోతున్నారు. అది కూడా రాబోతుంది. ఎందుకంటే యానాదులు ఎంత వెనుకబడి ఉన్నారు అని. ఎందుకంటే నేను పూర్తిగా గిరిజన ప్రాంతం నుండి వచ్చినటువంటి గిరిజన మహిళని, మీ అందరికీ తెలుసు. మా ఏరియాలో మాది అరకు పార్లమెంట్. అరకు పార్లమెంట్లో మాది సాలూరు నియోజకవర్గం. అక్కడ ఏంటంటే పూర్తిగా నా దగ్గర నా కాన్స్టిట్యూన్సీలో 110 పంచాయతీలు ఉంటే 40 పంచాయతీలు పూర్తి హిల్ టాప్లో ఉంటాయి. ఈ సమీక్ష సమాధానంగా స్వాగతం తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే 2 monthsలో అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డు ఇచ్చేది. రిగార్డింగ్ ఆధార్ కార్డ్స్ మ్యామ్, పర్టికులర్లీ మనకు ఇక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి మ్యామ్ లాస్ట్ ఒక 3 months నుంచి వీఆర్ డూయింగ్ అ స్పెషల్ క్యాంపెయిన్ మ్యామ్. మనం ఒక జిల్లా వ్యాప్తంగా ఒక 6 months ట్రై చేసాము, అంటే అన్ని మండలాలు ఒకేసారి. కానీ అది వర్కౌట్ ఏం చేసామంటే మ్యామ్ ఒక్కొక్క మండలం తీసుకున్నాము. మండలం తీసుకొని మన దగ్గర ఐటీడీఏ పీఓ గారి దగ్గర ఒక మూవబుల్ ఆధార్ కిట్స్ ఉన్నాయి. ఆ కిట్స్ అదేవిధంగా ముందుగానే తహసీల్దార్కి ఒక సర్కులర్ కూడా నేను ఇచ్చాను. ఇంకా డొమైసైల్ సర్టిఫికేట్ మీరే అక్కడ ఒక ప్రొఫార్మల్ రాసి ఇవ్వండి. ఆ డొమైసైల్ సర్టిఫికేట్ షుడ్ బి టేకెన్ ఫర్ ఆధార్ అని చెప్పి. ఎందుకంటే ఇంతకు ముందు దే యూస్ టు ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది ఉంటే ఆధార్ అవ్వట్లేదు. మన వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు. సో అది కాబట్టి ఆధార్ అవ్వట్లేదు. ఆధార్ రావట్లేదు కాబట్టి ఇంకా ఏ పథకాలు అందట్లేదు ఉన్నాను. అదేవిధంగా ఇచ్చేయమన్నాను. సో దాన్ని బేస్ చేసుకుని ఆధార్. సో ఆల్రెడీ వీ హావ్ కంప్లీటెడ్ అరౌండ్ హాఫ్ ఆఫ్ అవర్ మండల్స్ చేశాను మ్యామ్. మెయిన్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఉన్న ఏరియాస్లో చేస్తాను. ఇంకా షెడ్యూల్ కూడా ఇచ్చి ఉన్నాను మ్యామ్. అనదర్ ఒక 18-20 మండల్స్ ఇంకొక 2-3 monthsలో మీరు చెప్పినట్టు డెఫినెట్లీ కంప్లీట్. ఆధార్ మీద అయితే ఫోకస్ చేస్తాము. ఆ టార్గెట్ ఈస్ ఆల్సో మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఒక 2-3 monthsలో ఒక జిల్లాలో ట్రైబల్ ఫ్యామిలీస్ దగ్గర ఎవరి దగ్గర కూడా ఆధార్ లేని ఒక మంచి కూడా ఉంటుంది. దట్ వీ విల్ ఎన్షూర్ దట్. ఇంకా 2 నెలల్లో చేసేస్తాం అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఉంటుంది. అదే చెప్తున్నాను నేను, అంగన్వాడీ టీచర్ ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా లేదు అంటే ఆ టీచర్ నేమ్స్ రాసి సచివాలయం ఇస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. టీచర్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరి దగ్గర ఉంది ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది. అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. పీఓ గారు కొంచెం దాని మీద దృష్టి గట్టిగా పెట్టండి. వందన్ వికాస్ కేంద్రాలు 20 మనం అనుకుంటున్నాం, అది కూడా కొంచెం దృష్టి పెట్టండి సార్. దర్ది ఆబా కూడా మనకి యాక్చువల్గా వచ్చింది ఏంటి అంటే 500 members ఉంటే సరిపోతుందని వచ్చింది. కానీ పీఓ గారు అంటున్నారు కాదు, పాపులేషన్లో 50% అంటున్నారు. యాక్చువల్గా పాపులేషన్లో 50% ఉండాలి. అది ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో 500 మంది గిరిజనులు ఉంటే చాలు. దర్ది ఆబాలో అది ఖచ్చితంగా ఆ పథకాలు ఆ గ్రామానికి వస్తాయి అని. కాబట్టి అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టండి. తర్వాత మనకేంటంటే మెయిన్గా ఇంతవరకు ఈ మన ఐటీడీఏలో అయితే మనం తీసుకునేవి దర్యాబాలో మనకు ఆల్రెడీ 3 శాంక్షన్ అయ్యాయండి. 3 శాంక్షన్ వచ్చాయి కదండి, వచ్చాయి శాంక్షన్ వచ్చాయి ఆల్రెడీ. కావలి గర్ల్స్ స్కూల్లో 4.97 అంటే దాదాపు 5 కోట్లు అక్కడ శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ.
ఎందుకంటే అక్కడ మనకి టోటల్గా స్టేట్లో 42 స్కూల్స్కి 156 కోట్లు శాంక్షన్ చేశాం చేయటానికి. కానీ ఇక్కడ మన ఐటీడీఏ పరిధిలో అయితే 3 స్కూల్స్ ఉన్నాయి. కావలి గర్ల్స్ స్కూల్కి 4.97 crores, అలాగే తిరుపతి గర్ల్స్ అక్కడ 3.52 crores వచ్చింది. అలాగే కేవీపల్లి గర్ల్స్లో 5.07 దానికి కూడా వచ్చింది. ఈ 3 కూడా వచ్చాయి. మనకి ఆర్టికల్ 275లో ఈ ఐటీడీఏలో మొత్తం మనకి 57 పనులకు గాను 155 కోట్లు వచ్చింది. అందులో మన ఐటీడీఏ పరిధిలో 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఈఎంఆర్ఎస్ స్కూల్స్కే వచ్చాయి. మొత్తం ఒక్కొక్క స్కూల్కి 1,80,00,000 వచ్చిందండి. ఈ మొత్తం మన ఐటీడీఏ పరిధిలో వచ్చింది. ఈ 4 స్కూల్స్ కూడా ఈఎంఆర్ఎస్ చంద్రశేఖరపురం ఒకటి, ఇంకొకటి ఓజిలి ఒకటి ఉంది. తర్వాత బిఎన్ కండ్రిగా, ఓకే, బిఎన్ కండ్రిగా ఒకటి, ఇంకొకటి కొడవలూరు, ఓకే, దాన్ని చంద్రశేఖరపురం అంటారా? ఓకే ఓకే. అయితే 3 స్కూల్స్కే వచ్చాయి. 1,80,00,000 వచ్చింది. మాకు 2 పేర్లుగా వస్తే 2 అనుకున్నాము. ఇది ఒకటి వచ్చింది. ఇంకా నాకు ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చి కొన్ని ఏరియాల్లో పిల్లలకి బట్టలు కూడా లేకుండా, చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు. అట్లాంటి పేదరిక్ సిచ్యువేషన్ ఉంటే మన ఐటీడీఏ ఉండిపోలేదు. కాబట్టి ఐటీడీఏ ఉంది అంటే ఖచ్చితంగా గిరిజనులకి మంచి చేయాలనే ఐటీడీఏ పెడుతున్నాం. కాబట్టి అట్లాంటివి ఏవైనా ఉంటే మీరు కొంచెం పర్సనల్గా చూసి సార్ చెప్పిన వాటి ఊరి పేర్లు ఏంటంటే మీరు రాసుకొని ఉంటారు. వాటిని చూసుకొని అక్కడ ఎవరికైనా అంటే మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది. దేనిలో పెట్టైనా కానీ వాళ్ళకి చెప్పులు బట్టలు కొనాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే స్కూల్ పిల్లలు కూడా చెప్పులు లేకుండా వెళ్తున్నారు అని అంటే అది నిజంగా అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? స్కూల్ పిల్లలకు ఆడే మన షూలో ఇస్తున్నాం. లేదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్టల్స్ అయినా జాయిన్ చేయాలి. ఎందుకంటే అట్లాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకి భోజనం కూడా ఉండదు. కాబట్టి అది కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఐటీడీఏ ఉండేదే గిరిజనుల సేవ కోసం, గిరిజనుల కోసమే ఐటీడీఏ. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిందాక అన్ని ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్లు వేయడం జరిగింది. ఒక సమర్థవంతంగా చేస్తారన్న ఉద్దేశంతోనే నెల్లూరుకు కూడా మేము రెడ్డి గారిని పంపించాం. ఎందుకంటే ఇంతకు పూర్వం నెల్లూరుకి ఇక్కడ ఎప్పుడు ఎవరో ఇన్ఛార్జ్ ఉంటున్నారని నాకు ఎమ్మెల్యేలు చెప్పటం కొంచెం గట్టిగా చెయ్యాలి అని. మీరంతా కూడా మనం ఐటీడీఏ ఏరియాలో రోడ్లు వేసేటప్పుడు కూడా ఎక్కడ రోడ్డుని రియల్గా లేదో అది చూసి వేయండి. ఏమన్నా ఉన్న రోడ్నే మళ్ళీ పెట్టకండి. ఎందుకంటే అటువైపు కొన్ని ఏరియాలో మాకు అట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడైతే ఫార్మేషన్ రోడ్స్ లేవో అక్కడ ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. అలాగే మెయిన్గా బాల్య వివాహాల మీద పూర్తిగా మనం దృష్టి పెట్టాలి. అది 2 సార్లు 3 సార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది 14-15 ఏళ్ళకు పెళ్లి చేసేయటం అది మనకు ఖచ్చితంగా పీఓ గారి దృష్టిలోనో పీడీ గారి దృష్టిలోనో పెట్టాలి, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాలంటే అంగన్వాడీ టీచరు లేదా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆ గ్రామాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి అంగన్వాడీ టీచర్సే అది తీసుకోవాలి ఆ బాధ్యత. మీరు సిడిపిఓలు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీరు పెళ్ళి అనుకున్న తర్వాతనే మీరు చెప్పేయాలి. అంతేగాని ముహూర్తం వరకు ఆగి ముహూర్తం అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఆపండి అని అంటే అది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడో అప్పో సప్పో చేసి పెళ్లి ఏర్పాట్లు చేసుకొని అందరికి భోజనాలు పెట్టుకొని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్న తర్వాత మనం సినిమా స్టైల్లో వెళ్ళి ఆపండి అని అనకూడదు. ఇప్పుడు ముందుగానే మనకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెళ్ళి ఈ వయసు కాదు పెళ్ళి ఆపండి అని. ఎందుకంటే ఆ తర్వాత పుట్టిన పిల్లలు ఇప్పుడు అండర్ వెయిట్ కానీ వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. ఆ తర్వాత ఆ 14-15 ఏళ్ళ పాపకు కానీ ఎవరైనా ఒక పిల్లలు పుడితే వాళ్ళ ఎదుగుదల బాగోట్లేదు, తెలివితేటలు ఉండట్లేదు. మనకి ఒక సర్వేలో తేలింది కూడా ఏంటంటే వాళ్ళకి సరైన తెలివితేటలు ఉండట్లేదు, సరైన పౌష్టికాహారం కూడా వాళ్ళు తినలేకపోతున్నారు అని. అప్పుడు ఆ పిల్లలు అంటే ఒక తరాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతున్నాం. భవిష్యత్తు పోతుంది పిల్లలకి. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీకు పెళ్ళి అనగానే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారో చూడండి. ఖచ్చితంగా 10th ఇంటర్ వరకు పిల్లలు చదివే విధంగా మనమే ప్రోత్సహించాలి. 10th వరకు చదువుకున్న 10th ఒకవేళ వాళ్ళది పోయిందనుకోండి, వాళ్ళు ఏదైనా టెక్నికల్ దీంట్లో అనే పెట్టించండి. 10th క్లాస్ ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యే మనుషులు చాలా తక్కువ ఉన్నారు.
ఖచ్చితంగా పాస్ అవుతున్నారు. అంటే ఏదో విధంగా చదువుతున్నారు, ట్యూషన్ చదవటమో లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు వెళితే ఖచ్చితంగా ఒక 17-18 సంవత్సరాలు వస్తాయి, వాళ్ళు కొంచెం మనం సేఫ్ అవుతాం. లేదనుకుంటే ఎక్కువ సమస్యలు మహిళలకే వస్తున్నాయి. ఆ తర్వాత కూడా చాలా రకాల క్యాన్సర్స్ రావడం, చిన్న వయసులో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ 2 నెలల్లో ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నాకు ప్రతి ఇంటికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉందనే విషయం నాకు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చెప్పాలి. అసెంబ్లీలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అదే ఎమ్మెల్యే. రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీ గిరిజనులకే లేవు అని. అంటే అంత పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మేము మంత్రిగా నేను కానీ, ఐడీ పిఓ గారు కానీ, కలెక్టర్ గారు మేమందరం ముందు కూడా వేస్ట్. ఇంకా అలాంటి పని ఎందుకంటే గత కాలంలో ఏం జరిగింది అన్నది నాకు అనవసరం. ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. దానికి సుపరిపాలనలో తొలి అడుగుగా ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అతి త్వరలో మళ్ళీ మీకు జిల్లా మీటింగ్లు కూడా జరుగుతాయి. ఎందుకు ఏం చేశాము అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవి కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళకి మీకు 3 గ్యాస్ సిలిండర్లు అందాయమ్మా అంటే ఏం చెప్తాం? అందనంటే కదా. అమ్మా ఇంత పూర్వం బండి వచ్చి మీకు రేషన్ ఇచ్చేదమ్మా, అది ఓన్లీ బియ్యపు గింజలే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదమ్మా, మొత్తం రేషన్ అంతా ఇస్తున్నాం, అందుతుందా అని అడిగేమనుకోండి. రేషన్ కార్డే లేకపోతే ఏమవుతుంది? ఇంత పూర్వం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు, అది గిరిజనులకు అది ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే మా ఏరియాలో అంటే కొండ మీదకి బండి వెళ్ళదు. మాకు అసలు 3 నెలలు 4 నెలలు మా ఏరియాలో ఎస్టీలకు ఎవ్వరికి గత 5 సంవత్సరాలుగా రేషన్ అందేదే కాదు. ఎందుకంటే బండి వస్తుంది. ఎప్పుడు వస్తుంది బండి? వీళ్ళు అడవకి వెళ్లకుండా ఉండాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు. మన దగ్గర కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మీకు కొండలు లేకపోయినా మీకు మారుమూల విలేజ్లు ఉన్నాయి. మారుమూల విలేజ్ల్లో ఎప్పుడైనా బండి వస్తుంది అంటే ఎంతవరకు మనం కాసుకొని కూర్చుంటాం? బండి ఎత్తేటప్పుడు మన డబ్బులు ఉండటం బండి రాదు. కాబట్టి అది ప్రాబ్లం అయ్యేది. ఈరోజు మనం ఇంత పూర్వం ఎలా ఇస్తున్నామో అలాగే మళ్ళీ మనం డీలర్ వస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నారు. ఇంత పూర్వం లాగానే కందిపప్పు, నూనె, అన్ని పంచదార, బియ్యం అన్నీ ఇస్తున్నాం. మళ్ళీ అవన్నీ అందుతున్నాయన్నమాట. రేషన్ కార్డు లేకపోతే ఏమవుతాయి? ఇంకా మొన్న తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు పడ్డాయి. నిజంగా ఈ 1 ఇయర్లో మొన్న 1 వారం రోజుల్లో మహిళలు ఉన్నంత హ్యాపీగా నేను ఎప్పుడు చూడలేదు. అంత నవ్వుకుంటూ సరదాగా హ్యాపీగా అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు పడ్డాయి. పడితే అందరూ హ్యాపీగా వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకుని పిల్లలకి ఏమైనా కొనుక్కోవాలి అని, పిల్లలకి ఏదైనా కొనాలని ప్రతి తల్లికి మనసులో ఉంటుంది. పిల్లలకి ఏదైనా కొనాలి అని, లేదా ఆ డబ్బులు దాద్దాం, పిల్లలకు అవసరమైనప్పుడు ఇద్దామని ఉంటుంది. చాలా సంతోషంగా తీసుకున్నారు. అదే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు అయితే ఎలా తీసుకుంటారు? అసలు వాళ్ళ లిస్టులోనే లేనట్టు కదా, జనాభా లిస్టులోనే లేనట్టు. రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే జనాభా లిస్టులోనే లేని వాళ్ళు ఇంకా మన జనజీవన స్రవంతులు ఏమున్నట్టు లెక్క? లేనట్టే కదా లెక్క. కాబట్టి అది మినిమం. అది ఒక మనిషి పుట్టాడు అంటే ఒక కార్డు ఉండాలి, బర్త్ సర్టిఫికేట్. చనిపోయాడు అంటే ఒక కార్డు ఉండాలి, డెత్ సర్టిఫికేట్. మరి అట్లాంటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు పుట్టట చచ్చిపోయినట్ట ఏంటి అసలు? అది ఏదో ఒకటి ఉండాలి కదా. దాని మీద మాత్రం పూర్తి దృష్టి పెట్టండి. పెట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం. మనం ఎంత ఇబ్బంది పడతాము అని అంటే పాపం ఇంతమంది అన్ని ఫలాలు తీసుకుంటే, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే కొన్ని కుటుంబాలు తీసుకోలేకుండా, పాపం తినడానికి లేకుండా, వేసుకోవడానికి లేకుండా, బ్రతకడానికి కూడా దుర్బలంగా ఉన్నారు అని అంటే ఈ టైంలో కూడా మనం ఫ్లైట్లో తిరుగుతున్నాం, వాట్సాప్లు అంటున్నాం, ఫేస్బుక్లు అంటున్నాం, అంతరిక్షానికి వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో కూడా ఇంకా అలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటే ఏమిటో తెలియని కుటుంబాలు ఉన్నాయి అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక ఎస్టీ మహిళగా. ఇంకా నా కుటుంబంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా గిరిజనులకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు అందాలి అంటున్నారు. అందాలి అంటే ముందు కార్డు ఉండాలి అందరికీ. ఎందుకంటే ఇది నేను స్పెషల్గా మీ జిల్లాలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా దయచేసి తీసుకోండి. మేడం గారు వచ్చారు ఈ పని చెప్పి వెళ్ళారని మాత్రం అనుకోకండి. ఇది ఒక బాధ్యతగా తీసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇప్పటికీ ఇంకా ఒక కార్డు లేకుండా ఉన్నారంటే అంటే అసలు ప్రపంచంలో లేరంటే లెక్క వాళ్ళు, అంటే జనాభా లెక్కల్లోనే లేరు.
అంటే మనకి అసలు వాళ్ళు ఉంటారా లేదా అని తెలియకుండా ఇప్పటికీ ఉన్నారు అని అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి దాని మీద పూర్తి దృష్టి పెట్టండి పీఓ గారు. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరు లేరనకూడదు. నాకు నెక్స్ట్ మంత్ ఎలాగో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. సెషన్స్లో ఏ ఎమ్మెల్యే గారు కూడా మా దగ్గర లేరు అని మాత్రం ఉండకూడదు. తర్వాత యానాదులకి ఇల్లులు వస్తున్నాయి, రేషన్ కార్డు లేకుండా ఇల్లులు అవ్వడం లేదు. పోనీ వాళ్ళకి మనం ఇల్లులు కడదాము అని అంటే మూవింగ్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నారు. ఇక మీదట ఏంటంటే యానాదులు ఇలా వాళ్ళు సంచార జాతుల్లా కాకుండా ఎక్కడో ఉండేటట్టు మాత్రం ప్లాన్ చేయాలి. వాళ్ళకి అక్కడ ఉపాధి హామీ పని అంటే మనం రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వగలిగితే ఇవన్నీ ఇవ్వగలుగుతాం. వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ 2 నెలల్లో మనం చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడే మనం ఇల్లులు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఎవరికి ఇల్లు లేకపోయినా ఇస్తాం. ఒక్క యానాదులనే కాదు, ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఇస్తే మామూలు మిగిలిన ఎస్సీలు కానీ బీసీలు కానీ కలెక్టర్ గారు వేరే కంటే మన ప్రభుత్వం ఇస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇల్లులు ఇవ్వటం, అలాగే అక్కడ వాళ్ళు త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వటం, అక్కడే వాళ్ళు ఉండి ఉపాధి హామీ పనులు చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా పనులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి. బ్రతకడానికి వాళ్ళకి జీవనం సులభంగా చేయాలి అని అంటే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మొన్న ఒక కుటుంబం ఇటు నెల్లూరు జిల్లా నుంచే వాళ్ళు వచ్చి మాకు అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు, మేము ఆ గ్రామంలో ఉన్నామని అడిగాను. నేను ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు. ఎందుకు అని అంటే అది అటవీ భూములు, అవి అక్కడ బోరింగ్ తీయొద్దు అంటున్నారు. ఇప్పుడు మీకే ఫోన్ చేశాను అనుకుంటాను నేను. అప్పుడు వెంటనే కలెక్టర్ గారు ఫోన్ చేసి బోరింగ్ తీయమంటే కలెక్టర్ గారు పంపించారు. కానీ వాళ్ళకు ఉంటారో లేదు తెలియదంట, అక్కడ బోరింగ్ తీయాలో లేదు అర్థం కాలేదు. కాబట్టి మనం అక్కడ ఉంచడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్. చేసిన తర్వాత అవుతుంది. తర్వాత కొంతమంది గిరిజనులు కూడా అటవీ ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నప్పుడు మమ్మల్ని ఆపుతున్నారు అని అంటున్నారు. అది కూడా కొంచెం దృష్టి పెట్టండి. అటవీ ఉత్పత్తులు తీసుకొచ్చాక వాటి మీద మనం ఒక ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి ఎలా అమ్మాలి, లేదా ఎలా వాడాలి, లేదా ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా దాని మీద మనం ఈ 100 కేంద్రాలకి మనం అది డ్రాప్ అవుట్స్ రాకపోతే కొంచెం చూసుకోండి. మనం మెయిన్గా ఏంటంటే బాగా అంటే నెల్లూరు జిల్లా అంటే చాలా పెద్దది, మంచి డెవలప్డ్. ఇలాంటి డెవలప్ దగ్గర కూడా అలా ఉంటుందని నేనైతే ముందు ఊహించలేదు. నేను ఎందుకంటే పూర్వం నేను ఎమ్మెల్సీగా చేశాను. అప్పుడు మా ఏరియాలో నాకు అంతా తెలుసు. ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో ఉంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గర మనుషులు పంపించాలి, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అని అంటే చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. కాబట్టి మన అందరం కూడా కలిసి ఇది చేద్దాం. అలాగే ఎవరైతే ఈ గర్భిణీలు బాలింతలు ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందాలి. ఇంత పూర్వంలా కాకుండా ఇప్పుడు ఎగ్స్ అవి బాగా అందుతున్నాయి కదమ్మా. ఏమా ఇంత పూర్వమైన సక్కం గుడ్లు ఇచ్చి సక్కం గుడ్లు ఆపేవాడు, నాకు తెలిసిన విషయం. ఇంత పూర్వమైనట్టు అన్ని ముద్దలు వేయడంతోనే టైం సగం అయిపోయింది. ఇప్పుడు ఏ ముద్దలు లేవు. అందరికీ బాలామృతం అది బాగుందమ్మా, వస్తుందా? ఎగ్స్ కరిగిపోకుండా వస్తున్నాయా? పాల ప్యాకెట్లు బాగున్నాయా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. అవసరం అనుకుంటే ఆ సప్లై చేసిన వాళ్ళు మార్చేయ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఫుడ్ అందరికీ చక్కగా ఉండాలి. అలాగే అంగన్వాడీ టీచర్స్ కూడా, ఎందుకంటే విలేకరులు ఉన్నారు మంది చాలా రోజులుగా అనుకుంటున్నది ఏంటంటే మా గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని. ఆ గ్రాడ్యుయేటీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. చాలామంది అంగన్వాడీ టీచర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మనం రోడ్ల మీదకి వచ్చేయడం వల్ల మనకి ఏ పని జరగదు. దయచేసి గత 5 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి రాగలిగారా? కాలు ఎరగొట్టి జైల్లో పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. మహిళలకు కూడా, ఎందుకంటే అమరావతి మహిళలు చూసిన తర్వాత మహిళలు బయట రావడానికి భయపడ్డారు. ఎందుకంటే ఏ పట్టుకొని లాగేస్తారో తెలిసేది కాదు. చీరలు లాగేయడం, వాళ్ళు చున్నీలు లాగేయడం, చాలా దారుణంగా బిహేవ్ చేశారు. కాబట్టి మహిళలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ మీకు జీతం ఎంత ఉండేదమ్మా? ఫస్ట్ స్టార్టింగ్ అంగన్వాడీ టీచర్లకి 1500 కదా, 2500. అక్కడి నుంచి 11,500 కదమ్మా ఇప్పుడు మీ జీతం. పెంచింది ఎవరమ్మా? 2 సార్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి, 3వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచారు. అలాగే ఐటీడీఏలో కూడా కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అప్పుడు ఉపాధి హామీ కూలీల కంటే తక్కువ వచ్చేది పాపం జీతం, 5,500 వచ్చేది. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు 18,000 చేశారు.
అంటే మనం ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి గారు పెంచుతున్నారు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మాటలో విని మీరు రోడ్డు మీదకి వచ్చేస్తే నష్టపోయేది మళ్ళీ మనమే. కాబట్టి మీరంతా అడిగారు, మీది ఖచ్చితంగా మీ జీతాలు పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారే చేశారు. మళ్ళీ మీకు ఏ హెల్ప్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. దానిలో ఎటువంటి ఆలోచన కూడా లేదు. ఈరోజు గ్రాడ్యుయేటీ ఇచ్చాం. అలాగే మీరందరూ కోరుకున్నట్టుగానే దాదాపు 7,000 అంటే 6,800 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీస్గా నిన్ననే క్యాబినెట్లో ఆమోదం కూడా అయిపోయింది. అవి కూడా వచ్చేస్తున్నాయి. మన స్టేట్ మొత్తం మీద 55,600 ఉన్నాయి మనకి అంగన్వాడీ సెంటర్స్. ఈరోజు మీకు ఈ 7,000 కూడా మీకు కలిసిపోయింది చక్కగా. వీళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు 6,000 మంది ఆయాలను కూడా తీస్తున్నాం. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు ఎవరి మాటలో నమ్మి ఇక గవర్నమెంట్ వచ్చిన 10 రోజుల్లో మళ్ళీ మేము ధర్నా చేస్తాం అనుకుని వచ్చేసారు. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మహిళలు అంటే మీరు అన్ని విధాలుగా ఆలోచిస్తారు అనే మనల్ని అన్ని మంత్రులు మనకే ఉన్నాయంటారు. నేను ఇప్పుడు ఒక మంత్రిని, నేను కాదనట్లే, కానీ ప్రతి మహిళ ఒక మంత్రే. ఎన్ని శాఖలు రోజుకు మనం చేస్తాం చెప్పండి ఇంట్లో? ఆర్థిక శాఖ నుంచి పని మనిషి శాఖ వరకు మందే. ఇన్ని శాఖలు చేసేవాళ్ళు ఎంత ఆలోచించాలి. ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ ప్రభుత్వం చేయలేదంటే కూడా మనం ఆలోచించాలి కదా. తొందరపడి ఎవరో పార్టీ వాడు చెప్తున్నారనో లేకపోతే ఎవరో జెండాలు పట్టుకొని వచ్చారనో మీరు దయచేసి వెళ్ళిపోవడం చేయకండి. నేను ఎప్పుడూ చెప్తుంది ఒకటే, సిడిపి వరకు కూడా చెప్తాను సూపర్వైజర్లకి, మీరు అంగన్వాడీ టీచర్స్ని లీడర్స్గా పెట్టి ప్రమోట్ చేస్తే మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు. దయచేసి అలా కాదు. మీకు అంగన్వాడీ టీచర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒకే విధంగా చూడండి సిడిపి వరకు. అలాగే సూపర్వైజర్స్ ఎంతమంది ఉన్నారో ఆ సూపర్వైజర్స్ కింద అంగన్వాడీ టీచర్స్ని పెట్టండి. 50 మందో 60 మందో 100 మందో ఒక సూపర్వైజర్ చూసుకొనియండి. ఒక 50 మంది ఉంటే చూస్తారు, వీళ్ళు మెసేజ్లు పెడతారు. అదే మీరు అంగన్వాడీ టీచర్లనే మెసేజ్లు పెట్టమన్నారు అనుకోండి, వాళ్ళు లీడర్ అయిపోతారు. లీడర్ అయితే బోల్డ్ తల్లపులు వస్తాయి. దయచేసి ఆ సిస్టమ్ పెట్టండి. మనకు సూపర్వైజర్ దేనుకున్నారు, మరి మీరు దేనుకున్నారు, మేమంతా దేనుకున్నాం. పని చెయ్యాలి. మెయిన్గా ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా అక్కడ ఆశా వర్కర్తో కొంచెం మనం మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువగా రాష్ట్రం మొత్తం మీద సిజేరియన్ ఆపరేషన్ తగ్గించండి. ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ముందు సిజేరియన్కి ముందు చెప్పొద్దు, నార్మల్ డెలివరీకే మనం చెప్పాలి. సిజేరియన్ చెప్పడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది మహిళ. అది నార్మల్ డెలివరీస్లో ఎస్టీ ఏరియా ఫస్ట్ ఉంది. ప్రజెంట్ ఎస్టీ ఏరియా ఫస్ట్ ఉంది అని అంటే ఈ ఏరియాలన్నీ కూడా సిజేరియన్ ఆపరేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టండి. కరెక్ట్గా దాని మీద కూడా దృష్టి పెట్టండి. సీఎం గారు స్పెషల్గా చాలా సీరియస్గా చెప్పిన విషయం బాల్య వివాహాల మీద, వీటి మీద చాలా దృష్టి పెట్టండి. ఎందుకంటే సిజేరియన్ ఆపరేషన్లు అవ్వడం వల్ల మహిళల ఆరోగ్యం పాడైపోతుంది. ప్లస్ మనం కూడా జనాభా బ్యాలెన్స్ విషయంలో మనం గ్రామాల్లో కూడా చెప్తున్నాం. ఇంత పూర్వం ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు అని, లేదా ఒకరు లేదా నన్నని చెప్పుకుంటే వెళ్ళాం. ఈరోజు ఏంటంటే పిల్లలు ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా ఓకే చెప్తున్నాం. దానికోసం ఏంటంటే చాలామంది ఎలక్షన్స్లో పోటీ చేయలేరని కొంతమంది, ఉద్యోగాలు రావని కొంతమంది అప్పుడు ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ రూల్స్ అన్నీ సడలింపు జరిగింది కాబట్టి మనం గ్రామాల్లో చెప్పండి. కాబట్టి మహిళలకు కూడా సిజేరియన్ ఆపరేషన్లు మాత్రం నో అని చెప్పండి. అంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటుంది వేరే విషయం, బిడ్డ అడ్డం తిరగటం, ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉమ్మనీరు పోవటం ఇట్లాంటివి అయితే వేరు. కానీ స్టార్టింగే కొంతమంది ముహూర్తాలు కట్టించుకొని వెళ్తున్నారు సిజేరియన్ ఆపరేషన్. అట్లాంటి దయచేసి డాక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పండి. కలెక్టర్కి పీఓ గారికి కూడా ఇద్దరికి కూడా చెప్తున్నాను. డాక్టర్స్ మీటింగ్లో ఖచ్చితంగా చెప్పండి. చెప్పి ముందు సిజేరియన్ వద్దు, ముందు నార్మల్ డెలివరీకి ట్రై చేయమని చెప్పండి. అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడైనా రోడ్స్ అవి లేకపోతే మనం ఎస్టీపీ నిధుల నుంచి కొన్ని శాంక్షన్ చేసే ఇది కూడా చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువగా మన డిపార్ట్మెంట్కి ఉండాల్సింది అదే ఎక్కువ ఉమెన్ అండ్ చైల్డ్. మహిళలుగా మనం అందరం కూడా ఎవరైనా మనతో మాట్లాడితే మనం అన్నానో తమ్ముడనో లేదనుకుంటే ఏదైనా
ఏమని సంబోధించినా అవతల వాళ్ళకి మీరు మర్యాదగా చెప్పగలిగితే, చాలా సౌమ్యంగా చెప్పగలిగితే మీకు 60% ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు తీసుకునే వాళ్ళ కొద్దిగా ముందుకోండి. మిగతా వాళ్ళు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. ఇవి 4 ఉంటాయి. ఈ 4 కూడా ఎంత పట్టుకోండి. వరుసగా